నా సహచర మరి ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక మంత్రి అనాలో ఇప్పుడే మంత్రి వర్యులు అనాలో నాకు తెలియదు. నెవర్ మైండ్, యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ విచ్ ఎవర్ వే. మా సోదరుడు ప్రసాద్ గారు, ఆ విధంగా ఇంకొక సోదరుడు మాకు చాలా ఆత్మీయులైనటువంటి ఎంపీ వివేక్ గారు, ఆ విధంగా మరి ప్రొఫెసర్ మనం అందరం కూడా ఎంతో గౌరవించే ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఒక ఫోకల్ పాయింట్ గా తెలంగాణ గురించి పోరాడినటువంటి వ్యక్తి వారు. వారికి శ్రీనివాస్ గౌడ్ కనపడలేదు నాకు. అలాగే ఈ ఒక సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సుధీర్ రెడ్డి గారు, మన టిఐఎఫ్ అధ్యక్షుడు వారు, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. మరి చెన్నంనేని రమేష్ గారు, ఎమ్మెల్యే వేములవాడ, డిపి రెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు, ఏపీకే రెడ్డి గారు, ఉపేందర్ రావు గారు, గోపాలరావు గారు, ఇందాక మాట్లాడినటువంటి చాలా మంది వక్తలు ఉన్నారు. టి వివేక్, అడిషనల్ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాకు కనపడలేదు. వారికి నా ముందు కూర్చున్నటువంటి మహా వ్యక్తులు అందరూ కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, పెద్దలు కానీ, చిన్న పరిశ్రమలు కానీ, మైక్రో ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు అందరికీ, మరి మీడియా సోదరులు కూడా మీ అందరికీ నా హృదయపూర్వక తెలంగాణ వందనాలు తెలియపరుస్తా ఉన్నా. చాలా సంతోషం. డిపి రెడ్డి గారు చాలా యాక్టివ్. నేను ఎన్నో ఇంటరాక్టివ్ సెషన్స్ మా ఇంట్లో పెట్టుకునేవాడు. వారి టీం అంతా వచ్చేది. అదే కాకుండా అమెరికా నుంచి కూడా వారి టీం నాతో ఎప్పుడు కూడా సంప్రదింపులు చేసే ఒక రకంగానే నాతో వారు ఉండేవారు. మరి వారికి ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా విషయాలపైన నాకు వారు అవగాహన కల్పించారు. ఇంత తొందరలో ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ ఏదైతే మీటింగ్ పెట్టిందో అది తెలంగాణ ఇండస్ట్రియల్ ఫోరం అని చెప్పి నేను ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్గా చాలా గర్విస్తున్నాను. అంత క్విక్ రియాక్షన్ చూపించి ఎస్ తెలంగాణ వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు అనే ఆలోచన ఎవరికి రాకముందే వారికి రావడం అనేది వారికి నేను నిజంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. తెలంగాణ వచ్చింది, సమస్యలు కూడా తెచ్చింది. ఏదైనా కొత్త సంసారం పెట్టాలంటే సమస్యలు తప్పకుండా ఉంటాయి. ఒక ఇంట్లో విడిపోతున్నామంటే కూడా సమస్యలు ఉంటాయి. ఆ సేమ్ థింగ్ రిఫ్లెక్ట్స్ ఇన్ a larger scale when the states divide themselves. కానీ on a serious note, తెలంగాణ గురించి పోరాడినటువంటి యువకులకందరికీ, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారందరికీ కూడా మన జోహార్లు కూడా అర్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలుసు. ఇది ఒక స్టూడెంట్ మూవ్మెంట్ గా 69లో స్టార్టింగ్, తర్వాత ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ లో అందరూ కూడి రావటం ఒక పెద్ద ఉద్యమంగా తయారై, ఆ రోజుల్లో ఉద్యమాల్లో చాలా చాలా చురుగ్గా పాల్గొన్నటువంటి మా తల్లి గారు శ్రీమతి జె ఈశ్వరీబాయి గారిని, స్వర్గీయ ఈశ్వరీబాయి గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మహిళగా పోరాడి, తన నమ్మకున్న సిద్ధాంతమైనటువంటి తెలంగాణ గురించి పోరాడి, పోలీస్ చేత లాఠీ దెబ్బలు తిని వేళ్ళు కూడా వంకరపోయినాయి. సెంట్రల్ జైల్లో 15 రోజులు ఆమెని పెట్టడం జరిగింది, అరెస్ట్ చేసిన తర్వాత, అండర్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్. ఆమె ఒకటే ఎగ్జాంపుల్ కాదు, అలాంటివి చాలా మంది ఉన్నారు. ఇంత పోరాటం జరిగిన తర్వాత, ఇంతమంది ప్రాణ త్యాగాలు జరిగిన తర్వాత, దాదాపు 60 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని మాత్రం మనము ఆ సంతోషాన్ని అసలు వీడకూడదు మన మనసులోంచి. ఆ సంతోషమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అదే మన బలం. తెలంగాణ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మనం నీరసించి కూర్చుకుపోతే, పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు ఏమైతుంది? నీరసించి కూర్చుపోతే మన సమయం వెళ్ళిపోతుంది. సమయానుసారంగా మనం కూడా దానికి సమయంతో పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది, పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది, సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి ద్వారా. అందరూ పోరాడినారు. జేఏసీ చాలా పెద్ద పోరాడింది.
వాళ్ళు సకల జనుల సమ్మె కూడా నిర్వహించి 40 రోజులు మా సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఎన్జిఓస్ అంతా కూడా వారు రాకపోవడం, వాటితో పాటు మేము కూడా అసలు సెక్రటరియట్ గుమ్మం కూడా మేము ఎక్కలేదు, ఒక ఫైలు సంతకం చేయలేదు, మంత్రులుగా రిజైన్ కూడా చేసేసాం. మా వంతు పోరాటం ప్రభుత్వంలో ఉండి మేము పోరాడాము. వాళ్ళు ఫ్రీగా చేసి బాగా ఫ్రీగా అడ్వకేట్స్ కానీ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్క సెక్షన్ అందరూ కూడా పోరాడినారు. కాబట్టి వారందరికీ కూడా మనం ఈరోజు మన హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు కూడా వారందరికీ తెలుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సభాముఖంగా కేవలం ఒకే వ్యక్తికి సాధ్యమైంది. ఇంత పోరాటం జరిగిన, ఇన్ని రకాల పోరాటం జరిగిన ఆ వ్యక్తి ఎవరో మీకు ఆల్రెడీ అర్థమైంది. మగవాళ్ళకి లేనటువంటి ధీరత్వం చూపించిందంటే శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి మీ అందరికీ నేను చెప్పాను. ఆమె కనుక అవమానాలు తట్టుకుని ఆమెను చెప్పుల దండలు వేసినా, గోరీలు కట్టినా, తిట్టినా, ఎన్ని విధాలుగా ఆమెని అవమానపరచాలో పరిచినా లెక్క పెట్టకుండా చివరి పోరాటం వరకు బీజేపీని చివరికి కూడా ఒప్పించి చేసి వెంకయ్య నాయుడు లాగి 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 చివరికి ఏమైతుందా అని చెప్పి మేమంతా ఢిల్లీలోనే ఉన్నాము. కుర్చీలకి ఎడ్జ్ ఆఫ్ చేసుకొచ్చి కుర్చీలు అలా పట్టుకుని టెన్షన్ లో కూర్చున్నాం. మేము ఇంత కష్టపడి ఇప్పటికి ఏం చేయబోతుంది బీజేపీ, ఏమవుతుంది మనకు అని చెప్పి ఒక ఉత్కంఠ భరిత ప్రసాద్ చెప్పినట్టుగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మరి ఆమె ఫ్లోర్ మేనేజ్మెంట్ చక్కగా చేయించి తన మంత్రులతో రాజ్యసభలో, అందుకే వాళ్ళు కోరగా కొన్ని విషయాలు ఒప్పుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ కి. మనకేమి మన తెలంగాణ కావాలి కాబట్టి వాళ్ళకి కొన్ని దానికి ఏమంటారు రాయితీలు దొరికినట్టు వాళ్ళకి కొద్దిగా దొరికిపోయింది, బోనస్ వచ్చేసి. తెలంగాణ ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి మనమందరం కూడా హృదయపూర్వక మన కృతజ్ఞత తెలియజేయాలని నేను సభాముఖంగా మీ అందరినీ నేను కోరుతున్నాను. సోనియా గాంధీ ఒక మహిళ అంత ధైర్యం చేసి తెలంగాణ తెచ్చిందని ఒక మహిళగా నేను చాలా గర్విస్తున్నానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియపరుస్తా ఉన్నాను. బహుశా ఒక మహిళకి సాధ్యమైంది. మరి తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫోరం ద్వారా ఈ ఒక కార్యక్రమం పెట్టుకోవడం చాలా చాలా అవసరం సార్, చాలా సమంజసం. తెలంగాణకి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్లోనే బాగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయ్యింది. మరి దక్షిణ జిల్లాలో అంతగా లేదు. మహబూబ్ నగర్కి కూడా కొంతవరకు వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు మహబూబ్ నగర్లో మరి హెట్రో డ్రగ్స్ వాళ్ళు వచ్చారు, మరి అరవిందో ఫార్మా వచ్చింది. ఆ విధంగానే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ రీసెంట్ గా కూడా అవి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కొంత వస్తున్నారు. ఈ ఒక అనిశ్చిత ఏదైతే 4 సంవత్సరాలకు మనం ఉందో దాని మూలాన కొంచెము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తప్పకుండా దెబ్బతినింది. ఇండస్ట్రీస్ పాలసీ అనేది చాలా మంచి పాలసీ. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీ, ఇంతవరకు ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి పాలసీ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్ ఇన్ ద కంట్రీ అని చెప్పి అందరు కొనియాడతారు. ఆ పాలసీని మనం కాస్త అమెండ్మెంట్స్ చేసుకుని మనకు నీడ్ బేస్డ్ గా మంచి పాలసీ, ఇంకా అంతకంటే బెస్ట్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను టిఐఎఫ్ ఇండస్ట్రియలిస్ట్ ని కూడా కోరుతా ఉన్నాను. కోదండరామ్ గారు, మీతో కూడా నేను కోరేది ఏంటంటే, మీరు పెద్దలు, మీరు ఒక మేధావి, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఇండస్ట్రియలిస్ట్ ఒక థింక్ ట్యాంక్ అనేది తయారు చేసి మీలాంటి వాళ్ళు దాన్ని హెడ్ చేస్తే బహుశా కొన్ని ఆలోచనలు వస్తాయి. సమాలోచన చేసి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అని ఒక రూపకల్పన మనం చేసుకోగలిగితే, ఒక మాస్టర్ ప్లాన్ మనం చేసుకోగలిగితే, ఒక రోడ్ మ్యాప్ మనం వేసుకోగలిగితే అక్కడి నుంచి మనం మొదలెట్టాం. డిజార్గనైజ్డ్ గా మొదలయ్యి అది బాగుంటుంది. ఇండస్ట్రీస్ కొరకు చాలా చేయటం జరిగింది రాష్ట్రంలో. ముఖ్యంగా బలహీన వర్గాలకి చెందినటువంటి వాళ్ళకి, ఎస్సీ ఎస్టీల వరకు ఈ ప్రభుత్వంలో నా వరకు నా చిన్న వృతాభక్తిగా నా సేవ నేను అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎస్సీ ఎస్టీలకు రాయితీలు, సబ్సిడీ, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ బాగా పెంచాం. 25 నుంచి 35 చేశాం మగవాళ్ళకి, 40% ఆడవాళ్ళకి చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తూ మళ్ళా
వాళ్ళకి కరెంట్ లో కూడా సబ్సిడీ ఇస్తూ 1 రూపీ మనం ఇవ్వడం జరిగింది. అందరికి 75 పైసే ఉంటే ఎస్సీ ఎస్టీలకి 1 రూపాయి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి. పాలసీ డాక్యుమెంట్ మీ అందరికి నేను పంచుతాను ఒకరోజు. ఆ తర్వాత చేసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి ఎస్ఎఫ్సి ద్వారా పావులా వడ్డీకే రుణాలు ఇప్పించడం, మరి వడ్డీ వాళ్ళకి కోలాటరల్ లేకుండా 1 కోటి రూపాయల వరకు వితౌట్ కోలాటరల్ లోన్స్ ఇప్పించడం. ఇవే కాకుండా ఏపీఐసిలో ల్యాండ్ తీసుకునే సత్తా శక్తి ఎస్సీ చిన్న ఆంటర్ప్రినర్స్ కి, చిన్న పారిశ్రామికవేత్తలకి లేదు. అలాంటప్పుడు వారు ఏదైనా ల్యాండ్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ లో 25% కట్టడం, రెండు సంవత్సరాలు మారిటోరియం ఇవ్వటం, నెక్స్ట్ 8 సంవత్సరాలు తక్కిన డబ్బు వాళ్ళు కట్టే విధంగా వాళ్ళకు ఒక మంచి కొత్త పాలసీ కూడా మేము తేవడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాతనే ఇది నేను షేర్ చేసుకోవాలి. నేను గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి, మీ గవర్నమెంట్ లో ఏం జరిగిందని తెలియకపోతే మనం ముందుకు ఎలా వెళ్తాం? ఒక బేస్ నేను మీకు చెప్పగలిగితే దాని నుంచి ఇంకా మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం అనేది ఆలోచన మీ అందరికి వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ 2005లో మేము వచ్చినప్పుడు కాంగ్రెస్ లో ఒక ప్రశ్నకు ఎస్సీ ఎస్టీలకు మీరు ఏం చేశారు అని ఒక ప్రశ్న వస్తే ఇండస్ట్రియల్స్ గా, నాకు ఆ ప్రశ్న ఆన్సర్ చేయడానికి చాలా జంకే నేను. ఐ వాజ్ రియలీ అషేమ్డ్. ఏమని జవాబు చెప్తాను నేను అని చూస్తే ఎన్ని యూనిట్స్ వచ్చాయి అంతకంటే ముందంటే మీకు కావాల్సి ఆ పేపర్స్ కూడా మీకు పంపిస్తాను. 178 యూనిట్సే ఉండినవి. ఎస్సీ యూనిట్స్ కలిపితే 178 యూనిట్సే మన పారిశ్రామికవేత్తలు తీసుకోవడం జరిగింది ఆ వీక సెక్షన్ వాళ్ళు. కొన్ని న్యూ పాలసీస్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి ఎస్ఎఫ్సిని వెంటబడి ఇవన్నీ చేసిన తర్వాత యూ వోంట్ బిలీవ్, నిజంగానే ఈ రోజుకి మనకు దాదాపు 6,000 యూనిట్స్ వచ్చాయంటే మేము ఏదో చిన్నగా మా భక్తి ద్వారా మేము వాళ్ళకి చేస్తున్నామనే దీనికి నిదర్శన. గొప్పలు చెప్పుకోవడం కాదు, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. సో ఇవన్నీ కావాలి. ఎలాగైతే ఎస్సీ ఎస్టీ వీక సెక్షన్ అని చేసామో ఇప్పుడు ఏముంది, తెలంగాణ వచ్చిందంటే సామాజిక న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్నది 80% కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసే. ఓసీస్ ఒక 10 to 20% ఉండొచ్చు. అందుకనే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీకర్ సెక్షన్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్ తో కూడుకున్నటువంటి తెలంగాణకు ఏదైతే మనం ఎస్సీ ఎస్టీకి ఎలాగైతే చేస్తామో అదే విధంగా స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి చక్కటి రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి అందరినీ కూడా మరి పారిశ్రామికవేత్తలుగా, చిన్న పారిశ్రామికవేత్తలుగా కూడా మనం తయారు చేసిన అవసరం ఎంతో ఉంది. హ్యాండ్ హోల్డింగ్ చాలా అవసరం. మరి ఇందాక ఐ థింక్ వివేక్ చెప్పారు అనుకుంటే స్పెషల్ బ్యాంక్ ఉండాలి వాళ్ళకి చెప్పి ఆ బ్యాంక్ కూడా ఇవ్వాలి. డెక్కీ అనే ఒక సంస్థ వచ్చింది, దళిత్ ఇండస్ట్రియల్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా. అది చాలా వినూతమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సంస్థ ఇండస్ట్రీస్ లో వచ్చింది. మీ ఫికీ లాగా, ఫ్యాక్సీ లాగా దళితులతో వచ్చినటువంటి ఒక అది సంస్థ. అది ఫస్ట్ మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా దాని చాప్టర్ ఉంది. మరి వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారంటే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. వాళ్ళని నేను ఆన్ బోర్డ్ తీసుకొచ్చాను. మాతో పార్ట్నరింగ్ చేసేదానికి ఐ టుక్ దెమ్ ఆన్ బోర్డ్. మా ఎస్ఎఫ్సి కమిటీస్ లో కూడా వాళ్ళు ఇప్పుడు కమిటీ మెంబర్స్ గా ఉన్నారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి కమిటీలో కూడా వాళ్ళు చేరి అక్కడ వీకర్ సెక్షన్స్ కి న్యాయం జరిగేలాగా వాళ్ళు చూస్తాం. మరి ఇవన్నీ నిజంగానే చేయగలిగినటువంటి మేము చేసినటువంటి కార్యక్రమాలు మీకు తెలియపరుస్తున్నాను. విమెన్ కి కూడా మహిళలు 50% ఉన్నాం. ఎంతమంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ మరి మహిళలకి కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ పార్క్ లో 10% ప్లాట్స్, 100 ప్లాట్స్ ఉంటే 10 ప్లాట్స్ తప్పకుండా మహిళలకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి చోటు ఇప్పించి మేము కోవే అనే ఒక ఇండస్ట్రియల్ విమెన్స్ ఆంటర్ప్రినర్స్ ఆర్గనైజేషన్ కి COWE, నా నియోజకవర్గం అప్పుడు గజ్వేల్ ఉండేది, ఈ రోజు హైదరాబాద్ ఉంది. అక్కడనే నేను వాళ్ళకి 3 ఇండస్ట్రియల్ ఏరియాస్ లో 90 acres 90 acres వాళ్ళకి ఇప్పించి ఈ రోజు వాళ్ళ పరిశ్రమలు మీరు చూస్తే విస్తుపోతారు, ఆశ్చర్యపోతారు తూప్రాన్ వేపు మీద వెళ్తే. సో ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా ముఖ్యం. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కాకపోతే ఏ రాష్ట్రం కూడా డెవలప్ కాదు. అందుకనే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి, హిలీ స్టేట్స్ కి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నెన్నో రాయితీలు ఇచ్చి, ట్యాక్స్ హాలిడేస్ ఇచ్చి అక్కడ పెట్టేదానికి పంపిస్తున్నారు. ఇందాక ఉపేంద్రరావు గారు అన్నట్టున్నారు,
అక్కడ రాయితీలు బాగా వస్తున్నాయి, హిల్ స్టేట్ లాగానే మరి అటువైపు దాన్ని ట్రీట్ చేస్తున్నారు, ఏది సీమాంధ్రని, ఇక్కడ నుంచి అటే పోవాల్సి వస్తుందేమో అని. అది నిజంగా ఒక విధంగా మీకు మీ తెలంగాణ కావాలి కదా, మీ తెలంగాణ ఇచ్చినాం కదా అన్నట్టుగా ఒక మాట వస్తున్నది. నేను ఒక పెద్ద మనిషిని కూడా కలిస్తే, ప్రొఫెసర్ గారికి తెలుసు, ఆయన వారు కలవడం మేము కలవడం జరిగింది, కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ యూ గాట్ యువర్ తెలంగాణ, యూ గాట్ యువర్ సెపరేట్ స్టేట్ అని అంటున్నారు మాట. ఓకే, మనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాం, సెపరేట్ స్టేట్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు, వివేక్ ఉన్నారు, నేను ఉన్నాను, అలాంటి వాళ్ళు ఇంకా రమేష్ ఉన్నారు, మరి మీరందరూ ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు. మనమంతా ఇప్పుడు మనం ఫైట్ చేయాల్సింది ఒక పాజిటివ్ వేగా. ఓకే, సీమాంధ్ర వాళ్ళు బాగున్నారు, సంతోషంగా ఉండండి, మీరు ఉండండి, మేము ఉంటాం. మాకు కూడా మాకు కావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ కావాలి, మాకు కావాల్సినటువంటి ఈ ఇన్సెంటివ్స్ కావాలి, మాకు ట్యాక్స్ హాలిడేస్ కావాలి. అంతటా కాకపోయినా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని బ్యాక్వర్డ్ జిల్లాలు ఉన్నాయి, సమ్ వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అక్కడ నేను ఎంత వాళ్ళని ప్రయాసపడ్డా ఏ ఇండస్ట్రియలిస్ట్ అంత దూరం పోనీకి తయారు లేదు. చాలా మంది నా ఒక కొలీగ్స్ ఈ ఒక 10 సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు అన్నారు, మాకు పంపించవా ఈ తక్క అని. నేను పంపించాలంటే వాడు వినేదానికి తయారు ఉండాలి. అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, రోడ్ మరి కనెక్టివిటీ ఉండదు, వాటర్ ఉండదు, పవర్ ఉండదు. అవన్నీ చేసి పెట్టినా ఇది చాలా దూరం అవుతుంది, ఎయిర్పోర్ట్కి దూరము, రైల్వేస్కి దూరము, మేము వీ కెనాట్ డూ ఇట్ మ్యామ్ అనేసి చాలా మంది వెనకాలి. బట్ టుడే మన తెలంగాణని చాలా పెద్ద ఎత్తున మనము ఒక ఆధునికంగా ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా మరి తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ గట్టి నమ్మకం ఉంది, మనం చేయగలుగుతాం. వి మే నాట్ బి వెరీ అగ్రెసివ్ పీపుల్, కానీ అనుకున్నామంటే సాధిస్తాం. అది 60 సంవత్సరాలు కానీ 600 సంవత్సరాలు కానీ సాధించాం. సీమాంధ్ర వాళ్ళ లాబింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీరు ఆలోచించండి. వాళ్ళకున్న కనెక్షన్స్, కాంటాక్ట్స్, నెట్వర్క్ ఢిల్లీలో ఉన్నంత మాకు లేదు. కానీ అయినా సాఫ్ట్ గా, మంచితనంతో, ఆ పోరాట పటిమతో, ఒక నమ్మకంతో మనం ముందుకెళ్ళగలిగినాం. కాబట్టి ఒక తప్పకుండా ఆదర్శవంతమైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణను మనం డెవలప్ చేసుకుంటామనే గట్టి నమ్మకం నాలో కాదు, మీ అందరిలో కూడా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ మనవి చేసుకుంటున్నా, వేడుకుంటున్నాను.